అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తుది తీర్పు వెలువరించింది తెలంగాణ యూనివర్సిటీ 2012 సంవత్సరంలో జారీ చేసిన నియామక నోటిఫికేషన్లకు సంబంధించిన కేసులో హైకోర్టు ఆ నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది ఈ తీర్పుతో సుమారు 45 మంది ప్రొఫెసర్ల తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది తెలంగాణ యూనివర్సిటీ 2012లో 91 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి అనేక వివాదాలు చుట్టుముట్టాయి అప్పటి నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని నోటిఫికేషన్లో చేర్చాల్సిన పోస్టులు చేర్చకపోవడం అలాగే చేర్చకూడని పోస్టులను చేర్చడం వంటి అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్లు ప్రధానంగా సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మార్చారని ఇది నియామకాల్లో రిజర్వేషన్ల విధానాన్ని దెబ్బతీసిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు రోస్టర్ పాయింట్ల విషయంలో ఉన్నత విద్యా సంస్థలు పాటించాల్సిన యూజీసీ నిబంధనలను ఇక్కడ ఉల్లంఘించారని ఆరోపించారు ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టి గురువారం తన తుది తీర్పును ప్రకటించింది 2012 నోటిఫికేషన్ చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది అంతేకాకుండా తెలంగాణ యూనివర్సిటీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఒక కీలక సూచన చేసింది యూనివర్సిటీ తగిన నిబంధనలు పాటిస్తూ పారదర్శక విధానంలో కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది ఈ తాజా తీర్పు కారణంగా 45 మంది ప్రొఫెసర్లు తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడగా దీనిపై తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం చట్టపరమైన సలహా తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ దీనిపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటే హైకోర్టు డివిజన్ బెంచ్కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనా తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు ఒక దశాబ్ద కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరదించినట్లయింది మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి